హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం వీడియోలో ఒక సెన్సిబుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మంది అరౌండ్ 50,000 రూపాయల దగ్గరకు వచ్చేస్తే చాలు, నేను ఐఫోన్ పిక్ చేసుకోనా లేదా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోనా అని చెప్పని చాలా డౌట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజు మనం రియల్ యూస్ కేసెస్ ని బట్టి ఎవరు ఏ ఫోన్ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ సెన్సిబుల్ పాయింట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడతా. నాన్ సెన్స్ గా మీకు మొత్తం కూర్చోబెట్టి బోరింగ్ గా ప్రతి ఒక్కటి స్క్రీన్స్ మీద డీటెయిల్ గా నేను మాట్లాడను. బేసిక్ పాయింట్స్ అండ్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఏ ఫోన్ పిక్ చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్స్ వేరు, ఇంతకు ముందు ఆండ్రాయిడ్ ఫోన్స్ వేరు. ఇంతకు ముందు యాపిల్ ఎక్కడో ఫార్ అవే ఉండేది, దగ్గర కూడా అందుకోలేకపోయేవి ఆండ్రాయిడ్ ఫోన్స్. ఇప్పుడు అలా కాదు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా నెక్ టు నెక్ కాంపిటీషన్ వచ్చేసింది. సో ఈ రియల్ వరల్డ్ యూస్ కేసెస్ లో ఏ ఫోన్ తీసుకుంటే మనం బెటర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఫోన్స్ లో పర్ఫార్మెన్స్ చూస్తాం కాబట్టి పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. యాపిల్ తెలిసిందేగా, యాపిల్ ఏ సిరీస్ యూస్ చేస్తారు వాళ్ళ ప్రాసెసర్స్ కి. యాపిల్ సిలికాన్ చిప్స్ అవి పర్ఫార్మెన్స్ కి అసలు పేరు పెట్టడానికి ఉండదు. ఇప్పటికీ ఉన్న ప్రాసెసర్స్ లో లీడింగ్ లో మాత్రం సింగిల్ కోర్ ఆప్టిమైజేషన్ పరంగా ఫస్ట్ యాపిలే ఉంటుంది. బట్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ అయినా మీడియాటెక్ ప్రాసెసర్స్ అయినా చాలా క్లోజ్ వచ్చేస్తున్నాయి. యాపిల్ చిప్స్ ఇప్పుడు ఎంతైతే స్కోర్ చేయగలుగుతాయో ఆల్మోస్ట్ క్లోజ్, కొన్నిసార్లు ఇంకా బీట్ చేసి కూడా ఇప్పుడున్న స్నాప్డ్రాగన్ 888 Gen 5 అండ్ మీడియాటెక్ లో టాప్ ఎండ్ ప్రాసెసర్స్ కంపీట్ చేస్తున్నాయి. సో పర్ఫార్మెన్స్ వైస్ రెండు ఆల్మోస్ట్ ఉంటే మినిమల్ డిఫరెన్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేసేది. ఫైన్, ఆ మినిమల్ డిఫరెన్స్ వస్తుందని చెప్పాను కదా, అది ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ BGMI గేమే ఆడుతున్నాం. ఈ ఫోన్ 120 FPS కి సపోర్ట్ చేసింది, ఈ ఫోన్ 120 FPS కి సపోర్ట్ చేసింది. కానీ ఏది ఎక్కువసేపు 120 ఫ్రేమ్స్ ని కాన్స్టెంట్ గా నిలుపుకోగలుగుతుంది. ఇప్పుడు ఐఫోన్ అనుకోండి, ఈజీగా అవర్స్ పాటు మనకి 120 FPS ని నిలుపుకోగలుగుతుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కి వచ్చేస్తే కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ అంటే గేమింగ్ ఓరియంటెడ్ గా ఏ ఫోన్స్ అయితే తీసుకొస్తాయో అవి మాత్రమే 120 FPS ని కాన్స్టెంట్ గా నిలబెట్టుకోగలవు. నెక్స్ట్ మనం రియల్ వరల్డ్ లో బాగా యూస్ చేసేది కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఐఫోన్ కెమెరాస్ మీకు తెలిసిందే, అసలు పేరు పెట్టడానికి ఉండదు. అది ఎక్కడ అంటే వీడియో డిపార్ట్మెంట్ లో. ఐఫోన్ స్టిల్ ఇప్పటికీ 4K 60 FPS లో రికార్డ్ చేసే ఫుటేజ్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఇప్పటికీ రికార్డ్ చేయలేకపోతుంది. డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఆ డిఫరెన్స్ లో క్లియర్ గా ఐఫోనే విన్ అవుతుంది. కానీ వెన్ కమ్స్ టు ఫోటోస్ ఐఫోన్ దరిదాపుల్లో కూడా రావట్లా. నేను ఈ ఫోన్ పక్కకు పెట్టేస్తున్నా. ఫర్ ఇన్స్టెన్స్ వివో X300 Pro తీసుకోండి అండ్ ఒప్పో ఫైండ్ X9 Pro తీసుకోండి. X9 Ultra కూడా లాంచ్ అవుతుంది ఏప్రిల్లో, చైనాలో, అది ఇండియాలో కాదు. ఈవెన్ OnePlus 15 అయినా తీసుకోండి. మోటరోలా సిగ్నేచర్ వచ్చింది 50,000కి, అదైనా తీసుకోండి. మన దగ్గర Nothing 4a Pro కూడా ఉంది. దాన్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తూ కూడా ఫోటోస్ తీసుకుంటే మనకి ఐఫోన్ డిఫీట్ అయిపోతుంది, ఐఫోన్ ఓడిపోతుంది. అంటే ఫోటోస్ పరంగా ఇప్పుడు ఆండ్రాయిడ్ అల్గోరిథం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఐఫోన్ లో ఫోటోస్ మీకు నేచురల్ కనబడతాయి, క్వైట్ ఇంప్రెసివ్ అనిపిస్తాయి. బట్ కంపేర్ టు ఆండ్రాయిడ్ డివైస్, ఫ్లాగ్షిప్ లో ఉండే ఆండ్రాయిడ్ డివైస్ తో కంపేర్ చేస్తే వీడియోస్ పరంగా ఇంప్రెస్ అవుతాం కానీ ఫోటోస్ పరంగా ఇంప్రెస్ అవ్వం. సో ఇక్కడ కెమెరాస్ లో మీరు డెసిషన్ తీసుకోండి. ఫోటోస్ తీస్తాను అనుకుంటే ఐదర్ వివో ఆర్ ఒప్పో ఆర్ OnePlus వెళ్ళండి. లేదు నేను వీడియోస్ ఎక్కువ తీస్తాను, వ్లాగ్స్ లాంటివి రికార్డ్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లాంటివి మెయింటైన్ చేస్తాను అనుకుంటే స్టిల్ వీడియోలో ఐఫోన్ కొట్టింది లేదు. నెక్స్ట్ ఇంకొక పెద్ద మేజర్ సమస్య ఏంటంటే బ్యాటరీ. రెండు ఫోన్స్ ని పక్క పక్కన పెట్టి చూడండి. ఇందులో మీకు 7000 mAh బ్యాటరీ వస్తుంది, ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఐఫోన్ ఇప్పుడు అప్పట్లో 5000 mAh దాటి 6000 mAh దగ్గరలోకి వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేసింది ఇంకా. బట్ ఆప్టిమైజేషన్ ఉంది కదా, వీళ్ళు 7000 mAh ఇచ్చినా గానీ ఐఫోన్ 5000 mAh ఉన్నా దాంతో కంపీట్ చేస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంత లేదు. ఆబ్వియస్ గా బ్యాటరీ విషయంలో ఐఫోన్ డిఫీట్ అయిపోతుంది. ఈ 6000 7000 mAh బ్యాటరీ ఎరాలో ఐఫోన్ సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే. ఫుల్ వర్కింగ్ డే రావాలి అంటే మీరు కొంచెం మోడరేట్ యూసేజ్ లో ఉండాలి. మీరు ఈవెన్ 17 Pro Max అయినా తీసుకోండి, మోడరేట్ యూసేజ్ చేస్తేనే ఒక ఫుల్ వర్కింగ్ డే ఐఫోన్ 17 Pro Max మీకు బ్యాటరీ వస్తుంది. లేదు నేను విగరస్ గా యూస్ చేస్తాను, కెమెరాస్ ఎక్కువ వాడతా, గేమింగ్ ఎక్కువ వాడతా, మల్టీమీడియా ఎక్కువ స్ట్రీమ్ చేస్తా, అన్నింటి పరంగా నేను యూస్ చేస్తాను అనుకుంటే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఇప్పటికీ 17 Pro Max రాదు. బట్ ఇప్పుడు మీకు OnePlus 15 తీసుకోండి, లేదా iQOO 15 తీసుకోండి, వివో X300 Pro తీసుకోండి అండ్ S26 Ultra లాంటి డివైస్ తీసుకోండి, ఇంకొక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తాయి. ఆప్టిమైజేషన్ దీంట్లో మాత్రమే కాదు, ఐఫోన్ లో మాత్రమే కాదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్ లో కూడా ఆప్టిమైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. UI పరంగా కూడా నేను చెప్తాను, జస్ట్ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. ఐఫోన్ లో ఎంతైతే క్లీన్ గా UI తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా అంతే పర్టికులర్ గా ఉన్నారు UI విషయంలో. ఫర్ ఇన్స్టెన్స్ నథింగ్ OS తీసుకోండి, లేదా OnePlus వాళ్ళ Oxygen OS తీసుకోండి, iQOO Origin OS తీసుకోండి అండ్ Realme UI తీసుకోండి. ఏ UI తీసుకున్నా మీకు కొంచెం స్మూదర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లీనర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా ట్రై చేస్తున్నాయి. ఆబ్వియస్ గా ఆప్టిమైజేషన్ కూడా రెండు డివైస్ లో బాగుంది. ఓవరాల్ వెర్డిక్ట్ ఏంటంటే బ్యాటరీస్ విషయంలో ఐఫోన్ దరిదాపులో కూడా రాదు ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ డివైస్ లో మనం కంపేర్ చేసుకుంటే. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు మనకి 100 120 వాట్ ఛార్జర్లు కూడా బాక్స్ లో వస్తున్నాయి. ఐఫోన్ లో మీకు ఇంకా 20 వాట్ మాత్రమే. అండ్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది 45 వాట్ వరకు అని చెప్పని అంటున్నారు. బట్ ఛార్జర్స్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవైలబుల్ లేవు అండ్ బాక్స్ లో ఫస్ట్ ఛార్జర్ రాదు. ఒకవేళ మీ దగ్గర 120 వాట్ ఛార్జర్ ఉన్నా ఐఫోన్ కి మీరు 120 వాట్ ఛార్జ్ పెట్టలేరు. అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఒకటి బ్యాటరీ పరంగానూ లేదు అండ్ ఫోన్ కూడా తీసుకోదు. సో వెనకబడి ఉంది బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ పరంగా యాపిల్ వెనకబడి ఉంది. అదొకటి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఛార్జింగ్ డ్యూరేషన్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్ ఏంటి, మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 50% ఛార్జ్ అయిపోతున్నాయి, 20
20-30 మినిట్స్ మీరు స్పేర్ చేయగలిగితే 100% ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ మీకు అలా ఉండదు, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 20-30 మినిట్స్ మధ్యలో పెట్టుకుంటే కానీ 50% అండ్ ఆల్మోస్ట్ 1.5 అవర్ దాకా వెళ్తే కానీ 100% ఛార్జ్ అవుతుంది. అండ్ 80 నుంచి 100 డెడ్ స్లో అయిపోయింది. దీంతో మీకు పర్వాలేదు, స్పీడ్ నామినల్ అయితే 80 నుంచి 100 వరకు. సో ఫాస్ట్ ఛార్జింగ్, జస్ట్ కనెక్ట్ అండ్ గో విత్ ద ఫ్లో అనుకునే వాళ్ళకి ఆండ్రాయిడ్ మీకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సరే, ఇప్పుడు UI అండ్ కస్టమైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆండ్రాయిడ్ చాలా దూరంగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఏవేవైతే ఆండ్రాయిడ్ లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫీచర్స్ అవన్నీ ఆల్మోస్ట్ అన్ని కూడా యాపిల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యేవి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇలా 2 ఫోన్స్ దగ్గర పెడితే షేర్ అయిపోతుంది. ఇప్పుడు ఐక్యూ అండ్ వివో డివైస్ లో షేర్ ఆప్షన్ తీసుకొచ్చారు కదా, NFC యూజ్ చేసుకుని, అది యాపిల్ నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ లోపల లిక్విడ్ గ్లాస్ థీమ్ తీసుకొచ్చారు, దాన్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా థీమ్స్ తీసుకొచ్చాయి వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. ఆ గ్లాస్ థీమ్ కూడా మనకి ఐఫోన్ నుంచి ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ మూడోది ఆరిజిన్ ఐలాండ్. ఇప్పుడు మీరు OnePlus తీసుకోండి, ఐక్యూ తీసుకోండి, వివో తీసుకోండి, ఒప్పో తీసుకోండి, రియల్మీ తీసుకోండి, ఏది మీకు 10,000 రూపాయల ఫోన్ లో కూడా ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ లాంటి ఫీచర్స్ తీసుకొస్తున్నారు. ఏదన్నా మీరు రికార్డర్ ఆన్ చేస్తే పైన డైనమిక్ ఐలాండ్ అంటే ఆరిజిన్ ఐలాండ్, వివో అంటే వాటర్ డ్రాప్ నాచ్ పక్కన మనకు వస్తుంటుంది కదా, అది ప్యూర్లీ యాపిల్ నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ ఆప్టిమైజేషన్ అని చెప్పి మనం ఇప్పుడు పిలుస్తూ ఉంటున్నాం కదా, అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్ ఇస్ డూయింగ్ గ్రేట్, బట్ అది ఇన్స్పైర్ అయింది అంటే UI ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయి ఉండాలి, యూజర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఒక మోటో యాపిల్ నుంచి తీసుకున్నది. ఇట్లా చాలా ఫీచర్స్ UI అండ్ కస్టమైజేషన్స్ పరంగా యాపిల్ ఫస్ట్ స్టెప్ వేస్తే దానికి అడ్వాన్స్డ్ లెవెల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకెళ్తున్నాయి. వెళ్దాం నెక్స్ట్ ఇంకొక పాయింట్ లోకి వెళ్దాం. బట్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కొంచెం వర్త్ ఉంది అని ఫీల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. పక్కన ఒకసారి నెంబర్ వేస్తున్నాం చూడండి, 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం దగ్గరగా ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఆ నెంబర్ పెరిగే కొంది ఇంకా బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్, రెస్పాన్సిబుల్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కూడా మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి కంటెంట్ తీసుకొద్దాం. నెక్స్ట్ ఇప్పుడు AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. యాపిల్ ఇప్పుడు పక్క రూమ్ లోకి వెళ్ళిపోయింది, AI అంత వెనకబడి ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్స్లో మీకు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. గూగుల్ జెమినా యూజ్ చేసుకొని వండర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ ChatGPT ఇంటిగ్రేట్ అయ్యి అండ్ పర్ప్లెక్సిటీ కూడా, 3 కలిపి కూడా ఈ మోటోలో ఫోన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఏది కావాలో అది పిక్ చేసుకునేలాగా. అండ్ నథింగ్ వాళ్ళు వాళ్ళ ఫోన్లోను బడ్స్లోనూ ChatGPTని ఇంటిగ్రేట్ చేసేసారు. సామ్సంగ్ వాళ్ళు అండ్ ఐక్యూ వాళ్ళు డైరెక్ట్ గూగుల్ జెమినాతో పార్ట్నర్షిప్ అయిపోయి మనకి ఇన్ హౌస్ అన్నట్లు ఫోన్ మీదే ఆన్ ద బోర్డ్ మనకి కంప్లీట్ AI ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నాం. అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడే ఇంకో మేజర్ ఫీచర్స్, ఇప్పుడు మనం ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఫోటోలో AIతో మనం చేసే మోడిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇరేజ్ చేయాలనుకున్నా, లేకపోతే వెనక క్రౌడ్ ని తీసేయాలనుకున్నా, లేదా సీన్ చేంజ్ చేయాలనుకున్నా, సీనరీ ఉన్న పోస్చర్ మార్చాలనుకున్నా, ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆండ్రాయిడ్ లో ఇప్పుడు చేయగలుగుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ సామ్సంగ్ ఫోన్స్ లో. బట్ యాపిల్ ఫోన్స్ లో చిన్న కమాండ్ కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే జెమినీ యాక్టివేట్ అవుతుంది. ఎనీ డౌట్ సెకండ్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఆన్సర్ ఇస్తుంది. అండ్ గూగుల్ లైవ్ జస్ట్ కెమెరా ఓపెన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది, అది దేనికి సంబంధించిందని చెప్పిన అడిగినా వెంటనే ఒక మనిషితో మాట్లాడినంత ఫాస్ట్ గా మీకు ప్రాంప్ట్ రెస్పాన్స్ వస్తుంది. యాపిల్ మీకు ఒక క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ChatGPTని యూజ్ చేయమంటావా అని ఒకటి అడిగిద్ది, యూజ్ చెయ్యి అని చెప్పంటే ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ యాక్యురేట్ గా ఉండదు. అండ్ ఆండ్రాయిడ్ ఇచ్చినంత ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ కూడా యాపిల్ ఇవ్వదు. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత యూజ్ చేసుకునే ఫీచర్స్ గురించి అయితే అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో యాపిల్ ఇంటెలిజెన్స్ చాలా వెనకబడి ఉంది. అసలు మనకి టు బి ఆనెస్ట్ అసలు ఉపయోగపడేలా కూడా మినిమం కూడా అనిపించదు. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ AI పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సరే, ఇంకొక మేజర్ పాయింట్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అప్డేట్స్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో అయితే మాక్సిమం 7 years, 7+7 years ప్రామిస్ చేస్తున్నారు. ఐఫోన్స్ మీకు మినిమం 10 years వస్తాయి, మినిమం 10 years. ఇంకొకటి, అప్డేట్స్ తర్వాత ఫోన్ ని త్వరగా పాడు చేసేవి ఆండ్రాయిడ్ ఫోన్స్. యాపిల్ ఫోన్ కూడా పాడు చేసేది, అంటే డిగ్రేడ్ చేస్తూ ఉంటాయి, కెమెరాస్ ని, ఎక్స్పీరియన్స్ ని కొంత డిగ్రేడ్ చేస్తూ ఉంటాయి. బట్ యాపిల్ మీకు కొంచెం ఇనఫ్ టైం ఇచ్చింది ఫోన్ యూజ్ చేసుకోవడానికి. ఆండ్రాయిడ్ అలా కాదు, ఫోన్ లాంచ్ అయిన వితిన్ 1 year నుంచే డిగ్రేడ్ చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అప్డేట్స్ పరంగా ఫాస్టర్ అప్డేట్స్ యాపిల్ అహెడ్ ఉంటుంది ఆండ్రాయిడ్స్ తో కంపేర్ చేస్తే. ఫైనల్ పాయింట్, ఎకో సిస్టమ్ పరంగా మాట్లాడుకుందాం. డివైస్ కంపాటబిలిటీస్, అంటే ఒకటే బ్రాండ్ మల్టిపుల్ డివైస్, IoT డివైస్ తీసుకొస్తాయి. ఇప్పుడు ఎయిర్పాడ్స్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, అండ్ ఎయిర్ ట్యాగ్స్ కానివ్వండి, వాళ్ళకు ఉండే ల్యాప్టాప్స్ కానివ్వండి, ఈ అన్నింటితో బిల్డ్ చేసిన ఎకో సిస్టమ్ ఇప్పుడు అప్పట్లో ఏ బ్రాండ్ కూడా టచ్ చేయలేకపోతుంది. బికాస్ ఒక కాల్ వచ్చింది అనుకోండి, మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ లో వినపడితే చేతికి వాచ్ ఉండి వాచ్ లో వస్తుంది, ఐప్యాడ్కి వస్తుంది, మ్యాక్బుక్ వస్తుంది, ఫోన్కి వస్తుంది. ఏ డివైస్ నుంచి అయినా మీరు పిక్ చేసి కాల్ ఆన్సర్ చేయొచ్చు యాపిల్ క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్. సో ఎకో సిస్టమ్ పరంగా అసలు ఎక్కువ డిస్కషన్ కూడా పెట్టుకోకుండా యాపిల్ కి పాయింట్ ఇచ్చేవచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అదే రీసేల్ వాల్యూ. ఆబ్వియస్ గా రీసేల్ వాల్యూ ఐఫోన్స్ కి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఫోన్ యూజ్ చేసిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 4-5 సంవత్సరాల తర్వాత మీరు ఫోన్ అమ్మినా కానీ ఆ ఫోన్ కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే మినిమం కలెక్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ అలా కాదు, మీరు అమ్మాలనుకుంటే మాక్సిమం ఒక 2 సంవత్సరాల లోపల మీరు ఫోన్ అమ్మితే దానికి ఒక పర్ఫెక్ట్ ప్రైస్ రాదు, అంటే కనీసం యాక్సెప్ట్ చేసే ప్రైస్ రాదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు ఫోన్ అమ్మారనుకోండి, కాటా రేట్లు వచ్చేస్తాయి. సో రీసేల్ వాల్యూ మీకు లాంగ్ టర్మ్ లో మీరు అమ్మాలనుకుంటే ఐఫోన్ కి కొంచెం రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కానీ స్కోర్ చేసే ఎక్స్ట్రా పాయింట్స్ ఎక్కడ అంటే IR బ్లాస్టర్ లాంటి సపోర్ట్స్ ఉండవు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మీకు IR బ్లాస్టర్
లాంటి సపోర్ట్స్ వస్తాయి. మీరు టీవీనైనా, ఏసీనైనా, సెటప్ బాక్స్నైనా దేన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు. NFC ఫీచర్ ఉంటుంది దీంట్లో. మీకు జస్ట్ కాంటాక్ట్ షేరింగ్ కి, దట్టు యాపిల్ ఫోన్స్ తో మాత్రమే, అండ్ ఫైల్ షేరింగ్ కి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదన్నా ట్యాగ్స్, NFC ట్యాగ్స్ ఏమైనా ఉంటే వాటి వరకు యూస్ చేసుకోవడానికి తప్ప పేమెంట్స్ చేసుకోవడానికి రియల్ వరల్డ్ లో మనకు ఉపయోగపడే మేజర్ యూస్ కేస్ NFC పేమెంట్స్, ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని చేసే కాంటాక్ట్లెస్ పేమెంట్స్. ఆ పేమెంట్స్ మనం ఇప్పటికీ యాపిల్ నుంచి చేయలేం. ఆండ్రాయిడ్ లో ఎప్పటి నుంచో చేస్తున్నాం మనం. సామ్సంగ్ ఎప్పుడో సామ్సంగ్ వాలెట్ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పటికీ పేటిఎం లాంటి యాప్ యూస్ చేసుకుని, అండ్ గూగుల్ పే లో కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. పేటిఎం, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ కూడా మనం ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్. సో హార్డ్వేర్ లెవెల్లో సపోర్ట్ ఉన్న, సాఫ్ట్వేర్ పరంగా అండ్ రియల్ వరల్డ్ లో మనం యూస్ చేసుకోవడానికి సపోర్ట్ ఇంకా యాపిల్ తీసుకురావట్లేదు. బట్ నా చాయిస్. నువ్వు ఐఫోన్ యూజ్ చేస్తున్నావు, ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నావు అంటే, నేను ఉన్న సిచ్యువేషన్ లో నాకు 2 ఫోన్స్ కావాల్సి వస్తుంది. 2 యూస్ చేయాల్సిందే. అండ్ రెండింటికి అలవాటు పడిపోయి ఉన్నాను. రైట్ నౌ iOS అండ్ ఆండ్రాయిడ్ 2 కాంపిటేటివ్ గానే ఉన్నాయి. బట్ 2 అలవాటు చేసుకోవడానికి ట్రై చేయమాకండి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 2 అలవాటు చేసుకున్నా ఖచ్చితంగా రెండింటికి యూస్ మనకు ఉంటుంది. అండ్ 2 ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒకటి మర్చిపోయినా అనవసరంగా దాని మీద ఏదో ఒక విధంగా డిపెండ్ అయి ఉంటాం. అది మనం మిస్ అవుతూ ఉంటాం. అండ్ మెయింటెనెన్స్ కూడా 2 ఫోన్లకి రీఛార్జ్ చేయాలి, 2 ఫోన్లకి ఛార్జింగ్లు పెట్టుకోవాలి, 2 ఫోన్స్ ని క్యారీ చేయాలి, చేస్తే 2 ఫోన్లకి కేసులు మార్చాలి, గ్లాసులు మార్చాలి, అనవసరమైన హెడేక్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయడం ఇబ్బంది అయితే ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి, కింద హైప్ పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నంబర్ పెరిగే కొంది నాకు మోటివేషన్ వచ్చి ఇంకా బెస్ట్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఛానల్ పెద్దదయ్యే కొంది ఇంకా రెస్పాన్సిబుల్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.